దేశవ్యాప్తంగా ఓలా, ఊబర్, ర్యాపిడో సేవలు బంద్ ఫిబ్రవరి 7th రోజు. ఆ రోజు వాళ్ళు పెద్ద స్ట్రైక్ చేస్తున్నారు. ద రీజన్ కస్టమర్ దగ్గర నుంచి ఎంత వసూలు చేస్తున్నారో మాకు తక్కువ ఇస్తున్నారు, మాకు పెట్రోల్ కాస్ట్ ఎక్కువ అవుతుంది, సరిగ్గా బుకింగ్స్ నిలవట్లేదు, మమ్మల్ని కాంపిటీషన్ ఎక్కువైపోయింది, ఎవరి వాళ్ళ సొంత వెహికల్స్ ఎక్కువైపోయాయి, ఉచిత బస్సులు కూడా వచ్చేసరికి చాలామంది మాకు తగ్గిపోయారు, మరి మా పరిస్థితి ఏంటి అనేది వీళ్ళ డిమాండ్. ఇది పక్కన పెడితే అమిత్ షా గారు రీసెంట్లీ ఒక భారత్ ట్యాక్సీ యాప్ని ప్రవేశపెట్టారు. ట్రయల్ రన్ పూర్తయింది 2 స్టేట్స్లో. ఇప్పుడు మొత్తం కంట్రీ వైజ్గా అది వస్తుంది. దీంట్లో బెనిఫిట్స్ ఏంటంటే డైరెక్ట్ డ్రైవర్సే యజమానులు. అంటే యాప్ డౌన్లోడ్ చేసుకున్నామా, మనం బుక్ చేసిన ఫుల్ అమౌంట్ అబ్బాయికి వెళ్ళిపోతుంది. ఇంకా మధ్యలో మధ్యవర్తులు ఇలాంటి వాళ్ళు ఎవ్వరూ ఉండరు. మిగతాది ఏమైనా ఉంటే గవర్నమెంట్ చూసుకుంటుంది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే బాగానే ఉంది కదా అని అనుకుంటాం. దీనివల్ల అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ ఉంటాయి. ప్రైవేట్ రంగాన్ని ఎప్పుడు కూడా మనం తక్కువ చేసి చూడకూడదు, ఎందుకంటే బోల్డంతమంది ఎంప్లాయీస్ని కోల్పోవాల్సి వస్తుంది. విషయం ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఆలోచిస్తున్నారు కేవలం మనం బుక్ చేసుకుంటే వచ్చే డ్రైవరు ఎక్కే మనిషి గురించే. కాకపోతే ఇదంతా కూడా ఒక సాఫ్ట్వేర్ ఆఫీస్లో మెయింటైన్ అవుతూ ఉంటుంది. అక్కడ వాళ్ళదంతా పద్ధతిగా మెయింటైన్ చేయాలంటే అక్కడ బోల్డంతమంది ఎంప్లాయీస్ ఉంటారు. వాళ్ళకి జీతాలు ఇవ్వాలంటే ఇక్కడ తీసుకోక తప్పదు. ఈ విషయం తెలియక వీళ్ళు గొడవ చేస్తున్నారు. వీళ్ళ గొడవను అర్థం చేసుకున్న ప్రభుత్వం ఏం చేసింది, గవర్నమెంట్ తరఫున ఒక యాప్ అనేది రిలీజ్ చేసింది. పాపం వీళ్ళ కష్టాలు చూడలేక. ఇప్పుడు దానివల్ల డిసడ్వాంటేజెస్ ఏంటంటే ఈ గవర్నమెంట్ ప్రవేశపెట్టే యాప్ని కూడా నడపడానికి మనకు సాఫ్ట్వేర్ రంగం కావాలి. ఇప్పుడు వాళ్ళందరూ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయిపోతారు. అంటే ఏ ఎగ్జామ్ రాస్తే వీళ్ళకి గవర్నమెంట్ ఈ జాబ్ వస్తుందో తెలియదు, అండ్ వీళ్ళని ఎలా అకామిడేట్ చేయాలో తెలియదు, వాళ్ళకు ఉండాల్సిన ఫెసిలిటీస్ ఏంటో తెలియదు. ఇవన్నీ పక్కన పెట్టేస్తే వీళ్ళకి కల్పించే సదుపాయాలు ఏంటో కూడా తెలియదు. ఏదేమైనా సరే ఒక నిర్ణయం తీసుకుంటే దానికి బోల్డన్ అడ్వాంటేజెస్ ఉంటాయి, అలాగే డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. కాకపోతే ఏంటంటే ప్రైవేట్ రంగాన్ని ఎప్పుడు తక్కువ చేయదు. ఇప్పుడు వీళ్ళ తీసుకున్న ఈ నిర్ణయానికి ఏంటంటే ఓలా, ఊబర్, ర్యాపిడో కనుక ఒకవేళ పడిపోతే కనీసం కొన్ని 10,000 నుంచి 15,000-20,000 మంది ఎంప్లాయీస్ రోడ్డున పడతారు. మరి వాళ్ళందరి భవిష్యత్తు ఏంటో కూడా ఆలోచించాలి. అయితే ఇక్కడ విషయం లాభం లేకుండా ఎవరు కంపెనీలు అయితే పెట్టరు. ఖచ్చితంగా లాభం కోసమే ఉంటుంది. వాళ్ళకి యాడ్స్ రూపంలోనో లేకపోతే ఇంకే రూపంలోనో డబ్బులు వస్తాయి. మీకు ఇచ్చే ఇంకా పెంచాలి అని అనుకుంటే కనుక దా రూపంలో వెళ్ళాలి తప్ప స్ట్రైక్ అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒకరోజు స్ట్రైక్ చేస్తే ఏ సంస్థకైనా బోల్డ్ అన్ని కోట్లు నష్టాలను చూడాల్సి వస్తుంది. ఇది కూడా పద్ధతి కాదు. ఇకపోతే గవర్నమెంట్ రిలీజ్ చేసిన యాప్ అందరికీ బాగానే ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్లో మనకి సూపర్ మార్కెట్ కూడా ఆన్లైన్లో గవర్నమెంట్ ద్వారా వచ్చినట్టుగా బాగానే ఉంటాయి కొన్ని సదుపాయాలు. కాకపోతే ఏంటంటే ఫ్యూచర్లో వాటి దెబ్బ విపరీతంగా ఉంటుంది. అది ఎన్నాళ్ళు ఉంటుందో తెలియదు. ఎందుకంటే ఒక గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాన్ని నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ రద్దు చేస్తుంది. ఇప్పుడు పోయిన కంపెనీలు మళ్ళీ రావు, వాళ్ళు మళ్ళీ మొదటి నుంచి నిలుపుకుంటూ రావాలి, స్టెప్ బై స్టెప్ డెవలప్ అవుతూ రావాలి. అప్పటికప్పుడు అయ్యే పనులు కావు. ఈలోపు మార్కెట్స్ కూడా పడిపోతాయి, పెరుగుతాయి, ఏమవుతాయో కూడా తెలియదు. అందుకని చెప్తున్నా, మొత్తానికైతే ఓలా, ఊబర్, ర్యాపిడో సేవలు అయితే ఫిబ్రవరి 7th ఉండవు. మీకైతే చొక్కలే. అంటే ఎల్లుండి, ఈరోజు 5, రేపు 6, ఎల్లుండి 7 మీ గమ్యస్థానాలకి వెళ్ళే వాళ్ళు ముందుగానే ప్రత్యామ్నాయం ఏదైనా వెతుక్కుంటే బెటర్. వై బికాస్ ఎల్లుండి అయితే ఇబ్బంది పడాల్సి వస్తుంది. ముందే ఈ వార్తని ఎంతమందికి రీచ్ అయితే అంతమందికి రీచ్ చేస్తే బెటర్. థ్యాంక్ యూ సో మచ్.